రాష్ట్రంలోని గ్రామాల్లోనూ క్యాన్సర్ టెస్టులు జరగనున్నాయి. జిల్లాకొక మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉంది. ఈ వ్యాన్లలో అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు క్వాలిఫైడ్ సిబ్బంది నియమించనుంది. ఎర్లీ స్టేజ్లోనే వ్యాధిని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాన్సర్ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు సిటీకి పరుగెత్తాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మొబైల్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కేటాయించాలని ఆలోచిస్తోంది. ఈ మొబైల్ సెంటర్లతో గ్రామ స్థాయి నుంచి స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి కేవలం హైదరాబాద్లోనే ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో ఒకే ఒక్క వాహనం ఉండగా త్వరలోనే జిల్లాకో వెహికల్తో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్లతో షెడ్యూల్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు క్వాలిఫైడ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మమోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ కోసం పాప్ స్మియర్, ఓరల్ క్యాన్సర్ కోసం సంబంధిత ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. నిపుణులైన డాక్టర్లు, క్వాలిఫైడ్ నర్సింగ్ సిబ్బంది, రేడియాలజీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి అక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వారిని చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్న ఎంఎన్జే, నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. ఒక సైకిల్ చికిత్స తర్వాత వారి జిల్లాల్లోని క్యాన్సర్ డే కేర్ సెంటర్ను రిఫర్ చేస్తారు. తదుపరి చికిత్స మొత్తం జిల్లా కేంద్రంలోనే కొనసాగుతుంది. చివరి దశలో గుర్తించడం వల్లే ప్రాణాల మీదకు వస్తుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఎర్లీ డిటెక్షన్ సేఫ్ నినాదంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు జిల్లాకో మొబైల్ వాహనం అందుబాటులోకి వస్తే క్షేత్రస్థాయిలోనే వ్యాధిని పసిగట్టి మరణాల రేటును భారీగా తగ్గించవచ్చని భావిస్తుంది. జిల్లా డే కేర్ సెంటర్ల పర్యవేక్షణలో ఈ మొబైల్ యూనిట్లు పనిచేయనున్నాయి.